ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇక్కడ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో అలాగే పంజాబ్ జట్లు తలపట్టాయి. పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. లక్నో జట్టు మళ్ళీ ఓటమి పాలైంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ దిగ్వేష్ అలాగే ప్రియాంష్ మధ్య ఒక చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది. అదేంటంటే మూడో ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యాను ఔట్ చేసిన దిగ్వేష్ ఆ తర్వాత సంబరాలు చేసుకున్నాడు. క్రెసిక్ విలియమ్స్ తరహాలో నోట్‌బుక్ సంతకం సంబరాలు చేసుకున్నాడనమాట. అంటే ప్రియాంష్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి నీ వికెట్‌ని నా ఖాతాలో వేసుకున్నాను అనే అర్థం వచ్చేలాగా చేతిపైన సంతకం చేసి అతనికి చూపించాడు. ఇది అక్కడున్న ఒక సారాంశం. అయితే చాలామంది అక్కడ విఘ్నేష్‌ని తప్పుపట్టారు. ఎందుకనంటే మామూలుగా బ్యాట్స్‌మన్ ఔట్ అయిన తర్వాత బౌలర్ సంబరాలు చేసుకోవడం అనేది కామనే. కానీ తన దగ్గరికి వెళ్లి అంటే మైదానాన్ని వీడుతూ పెవిలియన్ బాట పడుతున్న ఆటగాడి దగ్గరికి వెళ్లి మరి తనని పిలిచి నోట్‌బుక్‌లు, సంతకాలు చూపించడం ఇవన్నీ కూడా చాలా శృతి మించినట్టు అనిపించాయి. అయితే ఇదే తరహాలో గతంలో కోహ్లీ కూడా చేశాడు. అయితే అందుకు మరో కారణం ఉంది. 2017 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన సందర్భంలో క్రెసిక్ విలియమ్స్ నోట్‌బుక్ సంతకాలు సంబరాలు చేసుకున్నాడు. కానీ కోహ్లీ ఎవరైనా కవ్విస్తే అసలు ఊరుకోడు కదా! ఆ తర్వాత మ్యాచ్‌లో విలియమ్స్ బౌలింగ్‌లోనే వరుస బౌండరీలు బాదారు కోహ్లీ. అప్పుడు తాను కూడా సంతకం హావభావాలు పలికించాడు. ఇప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇదే విషయాన్ని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకుని కోహ్లీ అలా చేయడంలో అర్థం ఉంది కానీ దిగ్వేష్ ఇలా చేయడంలో ఎటువంటి అర్థం లేదనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా 5 బంతులు డాట్స్ వేసి ఆ తర్వాత చివరి బంతికి వికెట్ పడినప్పుడు ఇలాంటి సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదు అంటూ వెల్లడించాడు. అయితే ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కూడా దిగ్వేష్ చర్యను కొంచెం తప్పుగా భావించి అతని మ్యాచ్ ఫీజులో 20% కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అక్కడ దిగ్వేష్ చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకనంటే విరాట్ కోహ్లీ అంతకు మునుపు ఏ తప్పు లేకుండా చేశాడు. ఇక్కడ అక్కడ అసలు సంబంధం లేదు. ఐపీఎల్‌లో జనరల్‌గా జరుగుతూ ఉంటాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయపడ్డారు.